హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చాక గల్లీలో వినాయకులు చూద్దామనే అలాగా సరదాగా అయితే బయటికి వెళ్ళాము. ఇదైతే మా పక్క వీధిలో వినాయకుడు అనమాట. ఎంత బాగుందంటే కళ్ళు చెదిరిపోతున్నాయి చూడడానికే. లోపలికి వెళ్ళడానికి లైన్ చూసారా, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఏమో లైన్లో ఉన్నాక మాకు దర్శనం అయితే అయ్యింది. ఎవరు వచ్చినా సరే లైన్లో ఉండాల్సిందే. అంత ఫుల్ రష్ ఉన్నారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా. ఎంత హడావిడి చూడండి, ఎంత లైటింగ్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేమో ఏనుగు హెడ్ ఉంటుంది కదా, ఆ తల తల సెట్టింగ్ పెట్టేసి ఏనుగుకి ఒక చెవులో నుండి లోపలికి వెళ్ళడం, బయట నుండి ఇంకో చెవులో నుండి బయటకు రావడం అనమాట. చూడండి, ఫస్ట్ వెళ్ళగానే ఒక లైబ్రరీ, సరస్వతి దేవతల్ని, ఇంకా అలాగే లైబ్రరీ ఉంది. అదంతా సెట్టింగ్, బుక్స్ కూడా మొత్తం డమ్మీ బుక్సే. సెట్టింగ్ అలా ఉంది. ఒక గుహలోకి మనం ఎంటర్ అయ్యి ఆ గుహలో నుండి చేసుకొని వినాయకుడిని చూసిన థీమ్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా, అంత షాకింగ్గా ఉంది. ఎప్పుడైతే ఇలాంటివి చూడలేదు. హైదరాబాద్లో వినాయక చవితి చాలా బాగుంటుంది అని అందరు చెప్తే వినడం తప్ప ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్. ఒక గుహలో నుండి వెళ్ళినట్టు మర్రోడ్లు అవి ఇవి పెట్టారు. అదంతా సెట్టింగే. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. గడ్డి అది ఇది అసలు బాగుంది కదా మామయ్య, బాగుంది కదా మామయ్య అంటూనే ఉన్నాను దారంతా కూడా. మొహం అయితే వెలిగిపోతుంది. గుహలో నుండి బయటకు వస్తే మనకి వినాయకుడి దర్శనం అయితే అయినట్టు. ఇక్కడ ఏనుగులేమో మనకి వెల్కమ్ చెప్తున్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం టెంపుల్ సెట్టింగ్ పెట్టారు. వినాయకుడిని కూడా చాలా కళగా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. అందరూ మంచిగా ఉండాలి, అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలని అయితే దేవుడికి దండం పెట్టుకున్నాను. గంట కూడా చూడండి, గంట కూడా పెట్టారు. అది కూడా డమ్మీ పీసే. అసలు క్రియేటివిటీకి మెచ్చుకోవాల్సింది ఎవరమైనా. ఒక టెంపుల్లో ఉన్నంత వైబ్స్ వస్తున్నాయి కదా. గణేష్ మండపం లాగా లేదు, గణేష్ టెంపుల్ లాగా ఉంది మొత్తం సెట్టింగ్. ఇద్దరం అయితే కొంచెం సెల్ఫీ వీడియో అలాగే తీసుకున్నాము. నెక్స్ట్ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాం. అంతా చాలా బాగుందని అయితే చెప్తున్నాను. ఇదైతే మా పక్క వీధిలో ఉంది. రామావతారంలో ఉన్న వినాయకుడు, అలాగే ఆంజనేయ స్వామి ఏమో గొడుగు పట్టుకున్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద వినాయకుడు అనమాట. నెక్స్ట్ ఇది ఇంకా మా గల్లీలో ఒక వీధికి వచ్చేసి ఒక 3-4 విగ్రహాలు అయితే పెట్టారు, మండపాలు అయితే వేశారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిఫరెంట్గా డెకరేషన్లు, ప్రసాదాలు, పిల్లలు, హడావుడి, డీజే సౌండ్లు, పొద్దున లెగిసినప్పటి నుండి ఇంకా మంత్రాలు, దేవుడి పాటలే. ఇదైతే మొన్న నేను చూపించిన వీడియోకి, వినాయక చవితి హడావిడి వీడియోలో ఆ వినాయకుడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 9 days 9 ఇవైతే పెట్టారు, ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. మేము వెళ్ళిన రోజైతే మ్యూజిక్ అనమాట. అన్నీ వినాయకుడి పాటలు అవి వచ్చి సింగర్స్ వచ్చి పాడతారు. ఇది మా వీధిలో వినాయకుడు, మా ఇంటి పక్కన వినాయకుడు అనమాట. ఎంత బాగుందంటే ఇంక పొద్దున్న లేచినప్పటి నుండి రోజు దేవుడి పాటలు, దేవుడి హారతులు, ఇంక ఇవే. రోజు అన్నదానాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ మాకైతే 2 days మిస్ అయ్యాము, ఇవన్నీ చూడలేదు. వినాయక చవితికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ద నెక్స్ట్ డే ఖైరతాబాద్ వెళ్ళిపోయాం. ఇంకా మామయ్య ఆఫీస్ నుండి వచ్చినాకైతే తిరగడానికైతే చూడడానికైతే వెళ్ళాము. నాకు ఎంత నచ్చాయంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ చూసారా సెట్టింగ్, సెట్టింగ్ ఇలా ఉందంటే ఇంకా లోపల ఇంకెంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆ రోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి క్రౌడ్ అయితే మామూలుగా లేరు. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇది ఇంకా లాస్ట్. ఇంకా అంతే ఈ వీడియో. మీకు ఎలా నచ్చాయి? మీకు ఏ వినాయకుడు నచ్చింది
మీకు కూడా నాలాగా ఫస్ట్ చూసిన వినాయకుడు అదే ఏనుగు చెవులో నుండి వెళ్ళిన వినాయకుడు ఎగ్జైటెడ్గా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అంతే, నాకు అన్నిటికంటే ఇష్టమైన ఫెస్టివల్ వినాయక చవితి. చాలా ఎక్సైటెడ్ ఉన్నా, అది కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వినాయక చవితి కదా. ఇవన్నీ చూసినాక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే ఈ వీడియో. ఇంకేమైనా వీడియోలో ఎడిటింగ్లో తప్పులు ఏమైనా ఉంటే ఎలా చేయాలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.